వెల్కమ్ టు 6 టీవీ. దిస్ ఈజ్ భారతి. సో ప్రస్తుతం ఉన్న జనరేషన్లో సోషల్ మీడియాని చాలా మంది వినియోగించుకుంటున్నారు. సో అలాంటి సోషల్ మీడియాలో భాగమైన ట్విట్టర్ని చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు వారి వారి అభిప్రాయాలను పంచుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. సో అలాంటి కొన్ని ట్వీట్స్ని మనం ఈరోజు చూసుకుందాం. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన ఒక ట్వీట్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎ బూస్ట్ ఫర్ కోల్కతాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హియర్ ద హైలైట్స్ ఫ్రమ్ ద ఇన్స్ట్రక్షన్ ఎర్లియర్ టుడే డ్యూరింగ్ ద మెట్రో జర్నీ. సో నిన్న కోల్కతాలో జరిగిన అండర్ వాటర్ మెట్రోకి సంబంధించిన ఒక వీడియోని కూడా తన ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఒక వీడియోని నరేంద్ర మోడీ అయితే పోస్ట్ చేశారు. సో దానికి సంబంధించిన ఇక్కడ మనం ఇమేజ్లో కూడా చూసుకోవచ్చు. స్కూల్ పిల్లలతో అండర్ వాటర్ మెట్రో రైల్లో నరేంద్ర మోడీ ప్రయాణిస్తున్న ఒక వీడియోని అయితే తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఒక ట్వీట్ అయితే మనం ఇక్కడ చూసుకుందాం. సో ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఫ్లోరైడ్ బాధిత కరువు పీడిత మెట్టు ప్రాంతాలకు సాగు తాగునీరు అందించాలన్నది దివంగత మహానేత వైఎస్ఆర్ గారి ఆశయం. అందుకు అనుగుణంగా ఆ ప్రాంతాలకు జీవనాడి వంటి పూల వెంకట సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు 2004లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి నల్లమల సాగర్కు రోజుకి 1 టీఎంసీ నీటిని తరలించాలన్నది ఆయన లక్ష్యం. ఆ మహానేత కొడుకుగా నేను ఈ ప్రాజెక్టులో 2 సొరంగాలు పూర్తి చేసి నేను ప్రజలకు అంకితం చేయడం దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యంగా భావిస్తున్నాను. సో నిన్న జరిగిన వెలుగొండ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి సందర్భంగా ఒక వీడియో, అలాగే తన మనసులో ఉన్న భావాన్ని కూడా సీఎం స్పష్టం చేశారు. సో ఈ వీడియోలో మనం చూసుకోవచ్చు. ఆ సభ ఏదైతే ఉందో ఓపెనింగ్కి సంబంధించిన సభ, వెలుగొండ ఓపెనింగ్కి సంబంధించిన సభలో అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న ఒక వీడియోని కూడా ఆయన తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. సో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు రీసెంట్గా పోస్ట్ చేసిన ఒక పోస్ట్ని మనం చూసుకుందాం. సో రాష్ట్రానికి ఎంత అవమానకరం, ఎంత బాధాకరం, ఎంత సిగ్గుచేటు జగన్ రెడ్డి. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తేవడమా? 370 కోట్లకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే భవనాన్ని, ఒక రాష్ట్ర పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటో ముఖ్యమంత్రికి తెలుసా? నువ్వు తాకట్టు పెట్టింది కేవలం భవనాలను కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని. నువ్వు నాశనం చేసింది సమున్నతమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని. ప్రజలారా, అసమర్థ అహంకార విధ్వంస పాలనలో మనం ఏం కోల్పోతున్నామో ఆలోచించండి. సో ప్రజలకి ఒక సూచన లాగా అయితే ఈ ట్వీట్ మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఇమేజ్ని కూడా మనం చూసుకోవచ్చు. ఒక పేపర్ కట్న అయితే చంద్రబాబు నాయుడు తన పోస్ట్తో పాటు ట్వీట్ చేశారు. సో బీజేపీ నేత బండి సంజయ్కి సంబంధించిన ఒక ట్వీట్ని మనం ఇక్కడ చూసుకుందాం. సో కరీంనగర్ కార్పొరేషన్లోని 55వ డివిజన్లో 10 లక్షల ఎంపీ నిధులతో చేపట్టబోయే సీసీ రోడ్డు పనులకు ప్రారంభించడం జరిగింది. సో దానికి సంబంధించిన ఇమేజ్ని కూడా తన ట్విట్టర్ ద్వారా అయితే ఇక్కడ పోస్ట్ చేశారు. సో బండి సంజయ్ కొబ్బరికాయ కొడుతూ ఒక ప్రారంభోత్సవం అయితే చేశారు. సో ఇది ఒక సీసీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ట్వీట్ని అయితే తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. కేటీఆర్కి సంబంధించిన ఒక ట్వీట్ని మనం చూసుకోవచ్చు. సో ఇటీవల మోదీ సంగారెడ్డి పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ అలాగే మోదీ కలయిక నేపథ్యంలో సో వారిని వ్యతిరేకిస్తూ ఒక ట్వీట్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. రేవంత్కు తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదు. అందుకు తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ సాక్షిగా రేవంత్ దాడి. అసలు తెలంగాణ సోయలేనోడు సీఎం కావడం మన కర్మ. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలవనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం. అసలు గోల్మాల్ గుజరాత్ మోడల్కు గోల్డెన్ తెలంగాణ మోడల్తో పోలికెక్కడిది? ఘనమైన గంగా జమున తెహజీబ్ మోడల్ కన్నా మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్లు మోడల్ నీకు నచ్చిందా? నిన్నటి దాకా గుజరాత్ మోడల్పై నిప్పులు, ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పల. ఇదేం నీతి, ఇదేం రీతి? తెలంగాణ మోడల్ అంటే నమూనత సంక్షేమ నమూనా. సో సమగ్ర అభివృద్ధికి చిరునామా, అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్, యావత్ దేశానికి నచ్చిన మోడల్. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన సమగ్ర సమీకృత మోడల్. సో దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను నమో ముందు కించపరుస్తావా? నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకింత నయవంచన? 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెడతావా? నాడు తెలంగాణ ఉద్యమకారులపై రీఫిల్ ఎత్తుతావా? సో నాడు తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బ కొట్టావు. నిన్ను చరిత్ర క్షమించదు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదు. తెలంగాణ ఆత్మగౌరవ పథకాన్ని ఆకాశమంతా ఎత్తుకు ఎత్తింది బీఆర్ఎస్, కానీ నేడు ప్రజా పాతాళంలోకి పాతిపెట్టేశావు. సో ఇది కేటీఆర్ ఒక ఆగ్రహం అని కూడా మనం చెప్పుకోవచ్చు. తన ఆగ్రహాన్ని అయితే కేటీఆర్ తన ట్వీట్ ద్వారా అయితే తెలిపారు. సో నెక్స్ట్ సినీ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఒక ట్వీట్ చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తన మూవీకి సంబంధించిన దేవరా మూవీకి సంబంధించిన ఒక పోస్ట్ని అయితే ఇక్కడ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. సో 10/10/24 తన మూవీ విడుదల కానున్న నేపథ్యంలో
దేవరాకి సంబంధించిన ఒక పోస్టర్ని అయితే ఎన్టీఆర్ విడుదల చేశారనమాట. సో దేవరా పార్ట్ 1 రిలీజింగ్ ఆన్ 10/10/24. సో ఇది ఎన్టీఆర్ చేసిన ట్వీట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇవి ఇవాల్టి రాజకీయ నాయకులు అలాగే ప్రముఖులు చేసిన ఒక ట్వీట్. సో మరిన్ని ట్వీట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.